కుంభరాశి వారికి అనేటటువంటి వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. ఎందుకంటే ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేటటువంటి వ్యక్తి పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే వీరు చాలా చాలా తెలివైనటువంటి వారు. వీరు జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఫస్ట్‌లో తొందరపడ్డట్లుగా ఉన్నా కూడా మళ్ళీ 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఒక నిర్ణయం మనం ఇప్పుడు తొందరతో గబుక్కన తీసుకోంగానే సరిపోదు. ఆ నిర్ణయం వల్ల ఏంటంటే తరువాత కూడా నష్టం అనేది జరగకుండా ఉండేది మనకు ఈ కుంభరాశి వారు చూసుకుంటూ ఉంటారనమాట. ఇది బ్రహ్మం గారు చెప్తున్నటువంటి ఒక విలువైనటువంటి మాట అండి కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వారికి ఈ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తితో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు చాలా బలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. వీరికేంటంటే చిన్న వయసు నుంచి కూడా చాలా తెలివిగా ఉంటూ ఉంటారు. అలాగే మెమొరీ పవర్ అనేది కూడా జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే చూసినటువంటి విషయాన్ని కానివ్వండి, లేకపోతే చదువుల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వ్యాపారంలో కొత్త కొత్తవి నేర్చుకోవటంలో కానివ్వండి, చాలా షార్ప్గా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట. ఒకసారి చూస్తే దాన్ని అలాగే చక్కగా గుర్తుంచుకుంటారు. అలాగా మంచిగా మేము ఎదగాలి అనే ఒక ఆశ, ఆరాటము, తపన, తాపత్రయం కలిగినటువంటి వ్యక్తులు. అంతేకాని కలలో కూడా ఎవ్వరు చెడును కోరుకోరనమాట. అందరూ బాగుండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అయితే స్వార్థం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా స్వార్థం ఉండాలి. స్వార్థం లేదు అని చెప్పుకుంటూ ఉంటారు కానివ్వండి, ఆ చెప్పుకునే వాళ్ళకు కూడా స్వార్థం అనేది ఉంటుంది. ఎందుకంటే స్వార్థం అనేది లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకలేము. ప్రతి మనిషికి కూడా కొన్ని సందర్భాలలో స్వార్థం అనేది తప్పనిసరి. కాకపోతే అది మితిమించకుండా ఉంటే అది మనకి ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది. ఆ స్వార్థం వలన ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. అలాగే మన దాకా కూడా ఇబ్బంది అనేది రాకుండా చూసుకోవాలన్నమాట. అలా ఈ కుంభరాశి వారి జీవితం అనేది చిన్న వయసు నుంచి కూడా కాస్త కష్టాల సంఖ్య కావచ్చు, బాధలు కావచ్చు, చుట్టూత మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవటం కావచ్చు, జనం ఇది అని చెప్పేసి వీరికి ఒక అవగాహన రావటం కావచ్చు, ఇలా వాళ్ళకు కూడా సంపాదన మీద అంటే ఈ పరిస్థితులన్నిట్లో నలిగి పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఒక కసి ఆరాటం అనేది పెరిగి మేమంటే కూడా ఏంటో చూపించాలి, మేము కూడా ఒక స్థాయిలో ఉండాలి, ఇట్లా డబ్బు ఉండబట్టే కదా ఇవన్నీ మాకు జరుగుతుంది, అంటే ఇవన్నీ సమాజం డబ్బున్న వాళ్ళని ఒక రకంగా, లేని వాళ్ళని ఒక రకంగా, అంటే ప్రతిదీ కూడా డబ్బులోనే ఉంటుంది అన్నట్లుగా వీళ్ళు ఇక ఒక నిర్ణయానికి వచ్చేసేసి కష్టపడాలి, మేము కూడా సంపాదించుకోవాలి అనే ఒక తపన తాపత్రయం అనేది వీరిలో కూడా చేరిద్దనమాట. అయితే ఇక వీళ్ళ ఆలోచన విధానంలో వీరు ఉన్నప్పుడు వీరి జీవితంలోకి ఈ అనేటటువంటి ఒక కొత్త వ్యక్తి పరిచయం అనేది జరిగిద్దనమాట. ఈ అనే వ్యక్తి పరిచయం జరగక ముందల ఇందాక మనం చెప్పుకున్న విషయాలన్నీ వీరి జీవితంలో ఉంటాయి. అంటే ఏంది, సంపాదన, ఆరాటము, చుట్టూత అసలు పరిస్థితులేంటా, అసలు ఎవరేంటి ఏంటి, ఇట్లా అంటే మామూలు ఆలోచనలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఈ అనేటటువంటి వ్యక్తి పరిచయం అయిన తర్వాత నుంచి మాత్రం వీళ్ళ ఆలోచనలన్నీ కూడా తల్లకిందులైపోతాయి అన్నమాట. అంటే ఈ అనే వ్యక్తి అసలు స్త్రీనా పురుషుడా అనే సందేహం కూడా మీకు కలగొచ్చు. అది ఈ స్త్రీనా పురుషుడా అనే విషయానికి వచ్చేటప్పటికి కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకేమో పురుషుడి రూపంలో ఈ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అంటే వాళ్ళ పేరులో మొట్టమొదటి అక్షరం వచ్చేటప్పటికి ఆరుతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఆరుతో ఎవరి పేర్లు అయితే స్టార్ట్ అవుతాయో వాళ్ళందరి పేర్లు, కొంతమందివి, అందరివి అని కాదు, వీళ్ళల్లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆ ఏకైక వ్యక్తి అనమాట. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి పురుషుల రూపంలో, పురుషులకేమో స్త్రీల రూపంలో పరిచయం అవుతారనమాట. అంటే ఇదేంటంటే ప్రేమ బంధము. ఈ వ్యక్తి వీరితో ఈ అనేటటువంటి వ్యక్తితో ఈ కుంభరాశి వాళ్ళకి ప్రేమ బంధం అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే వీళ్ళు పూర్తిగా బయట వ్యక్తులు, వీళ్ళకి తెలిసినటువంటి వ్యక్తులు కాదు. వీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వీళ్ళు చదువుకునే టైంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు వ్యాపారాలు చేసే కాడ కావచ్చు, ఇట్లా వీరికి ఏంటంటే బయట నుంచి పరిచయమైనటువంటి వ్యక్తులు ఈ అనేటటువంటి వ్యక్తులు. వాళ్ళని చూడగానే వీళ్ళకి బాగా నచ్చుతారు. ఇక నచ్చి మనుషులు ముందు వాళ్ళు ఒకరికి ఒకరు నచ్చి తర్వాత మాటలు కూడా కలిసి తర్వాత వీళ్ళు ఏంటంటే
అర్థం చేసుకొని వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటం అనేది జరిగిద్దనమాట. అంటే మా యొక్క పూర్వజన్మ సుకృతం వీళ్ళు దొరకటం అన్నంతగా వీరి ప్రేమ బంధం ఏంటంటే అంత స్ట్రాంగ్గా ముడిపడి ఉంటుందన్నమాట. అంతగా ఇష్టపడి ప్రేమించుకుంటూ ఉంటారు. మొదట్లో ఒకరికొకరు గౌరవించుకుంటారు, ఒకరి మాట ఒకరు వినుకుంటా వస్తారు. అయితే క్రమేపీ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవ్వటం అనేది స్టార్ట్ అవుతాయి అనమాట ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తితోటి. అంటే అంతకు ముందల ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకున్న వాళ్ళు, తర్వాత నీ మాట నేనెందుకు వినాలి, ఇట్లా ఇద్దరిలో ఒకళ్ళు, ఆ ఒకళ్ళు ఎవరంటే ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి అనమాట. నేను నీ మాట ఎందుకు వినాలి, నువ్వు చెప్పినట్లుగానే నేను ఎందుకు చెయ్యాలి, నువ్వు చెప్పిన దానికి నేను సరే అని ఎందుకు అనాలి, అంటే నా ఇష్టాలు ఏమీ లేవా, అది ఇదని చెప్పేసేసి వీళ్ళిద్దరికి ఏంటంటే ఇక గొడవలు జరగటము, దానివల్ల వీళ్ళు అతిగా ఆలోచించటము, వారి గురించి ఆలోచించటము, వీళ్ళు ఫోన్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయకపోవటము, వీళ్ళ యొక్క మెసేజ్లకు రెస్పాండ్ అవ్వకపోవటము, అట్లా పూర్తిగా వీళ్ళని నెగ్లెక్ట్ చేసేసరికి వీళ్ళ యొక్క చేసే పనుల మీద దృష్టి ఏదైతే ఉంటుందో అదంతా పూర్తిగా పోయి దృష్టి మొత్తం వాళ్ళ మీద పెట్టేసేసి సమయము, డబ్బు, మొత్తం ఆరోగ్యము అన్నీ కూడా పాడు చేసుకుంటారనమాట. వాళ్ళ గురించి వీళ్ళు ఒక మాటలో చెప్పాలంటే ఒక పిచ్చోళ్ళకులాగా తయారవుతూ ఉంటారనమాట. ఎంత చేసినా కూడా వాళ్ళల్లో మాత్రం ఎలాంటి మార్పు అనేది రాదు. అయితే వీరిలో ఈ వందలో ఒకళ్ళు ఇద్దరికి మాత్రం వీరికి వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 100లో ఒకళ్ళిద్దరికి మాత్రం. ఎక్కువ శాతం ఏంటంటే దూరం అయిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట. అలా వాళ్ళల్లో గొడవల వల్ల కావచ్చు, ఇట్లా ఏదన్నా కానివ్వండి. ఎందుకంటే మనిషికి ఏది జరిగినా డబ్బు లేకపోయినా సర్దుకోవచ్చు, తిన్నా తినకపోయినా ఓపిక పట్టొచ్చు, మంచినీళ్ళు తాగి కడుపు నింపుకోవచ్చు. ఇంతమంది ఉన్నా కూడా ఎవరు మాట్లాడకపోయినా కూడా పెద్దగా బాధ అనిపించదు. కానీ మనం ఎవరినైతే కావాలనుకుంటామో, ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటామో అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేసినప్పుడు మాత్రం అసలు అందులో నుంచి బయటికి రావటానికి ఎంతో టైం అనేది పట్టిద్ది. అలాగా ఈ కుంభరాశి వాళ్ళు కూడా ఆ ప్రేమించినటువంటి వ్యక్తులు వాళ్ళ మాయలో నుంచి బయటకు పడటానికి వీళ్ళకి చాలా సమయం పట్టిద్ది. వీళ్ళు ఈలోపు ఎంతో కోల్పోయారని చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క ఆరోగ్యంతో సహా, వీళ్ళ యొక్క రూపురేఖలతో సహా మొత్తం కోల్పోయారని చెప్పుకోవచ్చు. కానీ వీరికి అందులో నుంచే ఒక కసి పట్టుదల అనేది ఏర్పడింది. ఎందుకు మేము ఇలా అయిపోవాలి, ప్రేమించాము, మేమేం తప్పు చేయలేదు, కానీ వాళ్ళే మమ్మల్ని తప్పులు చూపించి మరీ దూరం అయిపోయారు. వాళ్ళు హ్యాపీగా బాగానే ఉంటున్నారు, కానీ వాళ్ళని తలుచుకుంటా మేమెందుకు ఇట్లా పిచ్చోళ్ళకులాగా మారిపోవాలి, మేము నిలబడాలి, మేము స్ట్రాంగ్ అవ్వాలి, మేము సంపాదించుకోవాలి, మేమంటే ఏంటనేది వాళ్ళకు చూపించాలి. ఏదో తప్పో ఒప్పో అయిపోయింది, బాధపడ్డాము అంటే వీళ్ళు నిజాయితీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ అనేది మిగిలింది కాబట్టి ఇక ఇదంతా కాదు అని చెప్పేసి వీళ్ళకి ఈ బాధలో నుంచి ఒక పట్టుదల అనేది ఏర్పడి ఇక వీళ్ళు వాళ్ళ పని మీద దృష్టి పెట్టడము, కొత్త కొత్త పనులు కల్పించుకోవటము, సంపాదన మీద ఫోకస్ చేయటము, వాళ్ళ ఉద్యోగ వ్యాపారాలు వెతుక్కొని మరీ వెళ్ళటము, బాగా బిజీ అయిపోతారనమాట. బిజీ అయిపోయి మంచిగా సంపాదించుకొని వాళ్ళని దాదాపుగా మర్చిపోతారు. అలాగే మీరు అదృష్టవశాత్తు ఏంటంటే వీళ్ళగా ప్రేమించేటటువంటి వ్యక్తులు కూడా వీళ్ళ జీవితంలోకి వస్తారనమాట. అలా వాళ్ళతో వీరు కూడా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న వ్యక్తులు కాబట్టి ప్రేమించే వ్యక్తులను వీళ్ళని చూసి, అంటే వెనకమాల ఆస్తినో, అంతస్తునో, హోదానో, దర్జాను చూసి కాకుండా మనిషిని మనిషిగా ప్రేమించే వ్యక్తుల ప్రేమ అనేది వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి వీళ్ళని నమ్మి ప్రేమించినటువంటి వ్యక్తులను బాగా చూసుకుంటారు. కానీ నిజమైన దురదృష్టం ఏంటంటే ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటారు చూడండి. అంతకన్నా దరిద్రులు ఇంకొకటి ఉండరు అనమాట. ఇంకొకళ్ళు అంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం, అది తర్వాత వాళ్ళకి అర్థమైద్ది. అసలు లేకపోతే అలాంటి వాళ్ళకి అర్థం కూడా కాకపోవచ్చు అనమాట. కొంతమంది అలా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మితిమించిన ప్రేమను చూపిస్తే అలుసు చులకన అనమాట. ఎందుకంటే గతంలో వాళ్ళ మీద ఎవరికి ఇలా ప్రేమలు అనేది చూపించే వాళ్ళు లేకపోవటం వల్ల కావచ్చు, అలా ఒక పొగరుతో, అహంకారంతో కొంతమంది ప్రేమలను దూరం చేసుకుంటూ ఉంటారు. అలా యార్ అనే వ్యక్తి వల్ల మీరు ఇబ్బంది పడ్డా కూడా కానీ స్ట్రాంగ్ అయ్యేది కూడా వీళ్ళ వల్లే కాబట్టి మీకంతా కూడా హ్యాపీగా ఉంటుంది. కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా మనల్ని ఒక మంచి స్థాయిలో నిలబెట్టడానికి నిదర్శనాలుగా ఉంటాయంటానికి ఇదే సాక్ష్యం అన్నమాట. కాబట్టి మీకు యార్ అనేటటువంటి వ్యక్తితో జరిగేది ఇదనమాట. కాబట్టి ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎప్పుడైనా సరే ఎవరి ద్వారాగా అయితే పతనం అవుతాం అనుకుంటే కొన్ని బంధాల ద్వారాగానే మనం స్ట్రాంగ్ అవ్వటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలాంటి బంధమే మీకు ఆర్ అనే రూపంలో పరిచయం అయ్యి
మీకు కొన్నాళ్ళు కళ్ళ నీళ్ళు తెప్పించినా కూడా, అంటే బంగారం చూడండి నిప్పుల్లో కాలితేనే దాని రూపం అనేది, అసలు రూపం అనేది మనం చక్కగా ఏ రూపానికి కావాలంటే ఆ రూపంలోకి మార్చుకోవచ్చు. అలాగే కొంతమంది ఇలాంటి వ్యక్తుల వల్లే మీరు నెంబర్ 1గా ఒక మంచి మేలిమి బంగారం లాగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీకు జరిగేది ఇదనమాట. అర్థమైంది కదా బ్రహ్మం గారు ఏం చెప్పారేంటి మీ గురించి, కుంభరాశి వాళ్ళకు 6 అనే వ్యక్తితో జరిగేది. మన వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అంటే మీ జీవితంలో 6 అనే వ్యక్తులు ఉన్నారా, లేదా ఇంకా మీకు సంబంధించి బాగా ఇష్టమైన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా ఏంటనేది కామెంట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.